ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 19వ అధ్యాయం. చెన్నైలో పాశ్చాత్య దేశాలకు వెళ్ళి తీరాలి. ఇప్పుడు నేను అందుకు తయారుగా ఉన్నాను. హృదయపూర్వకంగా పనిచేద్దాం. ఫలితం జగజ్జనని అనుగ్రహిస్తుంది. ఆమె నాతో మాట్లాడింది. స్వామి వివేకానంద. భగవంతుని ప్రణాళికలు చిత్రమైనవి. ఆచరణ విధానాలు అంతకన్నా విచిత్రంగా ఉంటాయి. ప్రపంచం మారుమూలల్లో ఎవరెవరో జన్మిస్తారు. అక్కడక్కడ విడివిడిగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఒక నిర్ణీత సమయంలో వారు ఏకమవుతారు. ఒక చరిత్ర రూపొందుతుంది. అటువంటి విచిత్రమైన చరిత్రలలో ఒకటే స్వామీజీ చెన్నై వెళ్ళడం. ఆయన వంగదేశంలో జన్మించారు. ఎవరూ తమను గుర్తించకూడదని అప్పుడప్పుడు పేరు కూడా మార్చుకొని పర్యటించిన ఆ సన్యాసి కోసం చెన్నై మహానగరం వేచి ఉందంటే నమ్మశక్యమా? కానీ అది అక్షర సత్యం. స్వామీజీ కోసం చెన్నై వేచి ఉంది. చికాగో నగరంలో 1893 జూలై నెలలో ప్రపంచ వస్తు ప్రదర్శనలో ఒక భాగంగా సర్వమత మహాసభ ఒకటి జరగబోతున్నదని 1892 ప్రారంభంలోనే చెన్నైలో తెలియవచ్చింది. 1892 మధ్యకాలంలో ది హిందూ దినపత్రికలో దీనిని గురించిన ఒక ప్రకటన వెలువడింది. సభను గురించిన వివరాలు తెలుపుతూ హిందూ మతానికి ప్రతినిధిగా ఒకరు వెళ్లాలని కూడా దానిలో తెలియజేయబడింది. కానీ విదేశాలకు వెళ్ళడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ విషయంగా ది హిందూ పత్రిక సంపాదకుడు తన సంపాదకీయంలో హిందూ మతం ప్రస్తుత సమాజ పోకడలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపగలిగేదిగా లేదు అని వ్యాఖ్యానించారు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. దీనిని ఆదరిస్తూ వ్యతిరేకిస్తూ వ్యాసాలు ది హిందూ పత్రికలో ప్రచురితమయ్యాయి. హిందూ మత పునర్నిర్మాణం అసాధ్యం. ఇది నిర్జీవంగా పడి ఉంది. దానికి కాలం తీరింది. దాని చిట్ట చివరి అధ్యాయం వ్రాయడం జరిగిపోయింది. ఈ హిందూ దేశం ఒక మహాత్ముని రూపొందించలేదు. స్వతంత్రంగా ఆలోచించగల, సత్యల సంపత్తి గల, అకుంఠిత దీక్షాకంకణుడైన ఐరోపాను లోకంలో అగ్రగణ్య దేశంగా రూపొందించడానికి పాటుపడిన మహావీరుల సరసన నిలబడదగిన ఒక మహనీయుణ్ణి భారతదేశం రూపొందించలేదు. ఇటువంటి అభిప్రాయాలు వెలువడ్డాయి. మహాసభలో పాల్గొనబోయేది ఎవరో తేలలేదు. సనాతనులు, పండితులు వంటి వారెవరూ సముద్రం దాటి ఆ సభలో పాల్గొనడానికి ముందుకు రాలేదు. సముద్రం దాటి వెళితే అతడు కులభ్రష్టుడవడమే అందుకు కారణం. అతడు కులం నుండి వెలివేయబడతాడు. 1892 ఆగస్టులో ఇది ఒక సవాలుగానే పరిగణింపబడింది. సొంత కులస్తుల వ్యతిరేక నినాదాలను సంభాళించుకొని సముద్రం దాటి ధైర్యంగా ఆ సర్వమత మహాసభలో పాల్గొని హిందూ మతం గురించి విశదపరచడానికి సిద్ధంగా ఉన్న ఒక్క సనాతన పండితుడు ఉన్నాడా అని నేను సవాలు చేస్తున్నాను. పోనీ ఎవరైనా వెళ్ళినా అక్కడ ప్రసంగించడానికి హిందూ మతంలో గొప్పగా ఏముంది? ప్రపంచానికి అందించడానికి మా వద్ద ఏమీ లేదు అని మాత్రమే చెప్పగలం అని ఒక వ్యక్తి రాశాడు. హిందూ మతానికి ప్రతినిధిగా ఎవ్వరూ చికాగోకు వెళ్లరేమోననే సందిగ్ధ పరిస్థితి నెలకొంది. చికాగో సర్వమత మహాసభ కార్యకర్తలలో ఒకరైన డాక్టర్ బారోస్ ఆ మహాసభ వివరాలు మద్రాసు క్రైస్తవ కళాశాల ప్రొఫెసర్ అయిన డాక్టర్ విలియం మిల్లర్కు తెలియజేశాడు. అదే సమయంలో అమెరికాలోని హిందూ సమితితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న యోగి పార్థసారథి అయ్యంగార్ అనే వ్యక్తికి కూడా ఆ మహాసభ వివరాలు తెలిసాయి. హిందూ మత ప్రతినిధిగా ఎవరిని పంపాలి, ఎవరు వెళ్ళాలి అనే ప్రశ్న వీరి మనస్సులను తొలచివేసింది. పార్థసారథి శాస్త్రాధ్యయనం చేసిన వ్యక్తి.
జ్ఞాని. కానీ కుల విషయాల కారణంగా ఆయన సంశయించాడు. పార్థసారథి అల్లుడు అలసింగ పెరుమాళ్ స్వామీజీ జీవితంలో శాశ్వతంగా చోటు చేసుకుని కీర్తిమంతుడైన ఈయన మిల్లర్ విద్యార్థి. తన తెలివితేటలతోనూ ప్రతిభతోనూ 26 ప్రాయంలోనే చెన్నై పచ్చయ్యప్ప కళాశాలకు అనుబంధ విద్యా సంస్థ అయిన ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయ పదవిని అలంకరించాడు. నెల జీతం 100 రూపాయలతో తల్లిదండ్రులను, భార్య, 4 పిల్లలను పోషించవలసిన బాధ్యత ఇతడి మీద ఉంది. కానీ పేదరికం ఈయన ఉన్నతాదర్శాలకు ఆటంకం కాలేదు. సమాజ సంక్షేమానికి, ప్రజాసేవకి తనను అంకితం గావించుకున్న ఈయన తనలాంటి యువకులను కూడగట్టుకుని శాస్త్రాధ్యయనంలోనూ సమాజ సేవలోనూ పాల్గొంటూ జీవించసాగాడు. వీరిలో ముఖ్యులు ఆర్ఏ కృష్ణమాచారి, జీజీ నరసింహాచారి, ప్రొఫెసర్ ఎంపి నంజుండరావు, బిలిగిరి అయ్యంగార్, టిఆర్ బాలాజీరావు, రాజమయ్యర్, జస్టిస్ ఎస్ సుబ్రహ్మణ్య అయ్యర్, సింగారవేలు మొదలియార్ ప్రభృతులు. అలసింగతో సర్వమత మహాసభ గురించి పార్థసారథి ప్రస్తావించాడు. అందుకు అర్హమైన వ్యక్తి ఎవరైనా ఉంటే సూచించమని కూడా చెప్పాడు. చెన్నైలో మాత్రమే కాక అప్పటికే భారతదేశంలో అనేక ప్రాంతాలలో సర్వమత మహాసభను గురించి వార్త వ్యాపించింది. అనేకులు ఆ సభ గురించి చర్చించారు. కానీ ఎవ్వరూ దానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అలసింగ మహాసభ ప్రాధాన్యాన్ని అవగతం చేసుకున్నాడు. ఎవరిని పంపాలి, అందుకు అర్హులెవరు అన్న ప్రశ్న అతడి మనసును తీవ్రంగా కలిచివేసింది. తన బావగారైన ప్రొఫెసర్ రంగాచారితో ఈ విషయం గురించి ఆయనను పాల్గొనమని కోరాడు. ఆయన కూడా నిరాకరించాడు. ఈ పరిస్థితిలోనే స్వామీజీ చెన్నైలో కాలుపెట్టాడు. అది 1893 ప్రారంభకాలం. స్వామీజీ 31వ సంవత్సరంలో అడుగుపెట్టారు. చెన్నై వచ్చిన స్వామీజీ శాంతోంలోని మన్మథనాథింట్లో బస చేశారు. ఆంగ్లం మాట్లాడే సన్యాసి ఒకరు వచ్చారనే వార్త చెన్నైలో కార్చిచ్చులా వ్యాపించింది. హైందవులలో అత్యధిక సంఖ్యాకులకు నాటి హిందూ మతంలో ఒక రకమైన విశ్వాసరాహిత్యం నెలకొన్న కాలం అది. కనుక ఆంగ్లం మాట్లాడే సన్యాసి అనే వార్తే అనేకులు స్వామీజీ వద్దకు రావడానికి కారణమైంది. శాంతోంలోని మన్మథనాథింట్లో చాలామంది యువకులు స్వామీజీని కలుసుకున్నారు. వారిలో ఎక్కువ మంది విద్యాధికులు, ప్రగతిశీల దృక్పథం కలవారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ స్వామీజీ మృదుమధురంగా కానీ దృఢనిశ్చయంగా జవాబులిచ్చి యువకులను అమితంగా ఆకట్టుకోగలిగారు. అందువలన ఒకరోజు ఆయనను కలుసుకున్న యువకులు ఆ తర్వాత ప్రతిరోజు ఆయనను కలుసుకోకుండా ఉండలేకపోయేవారు. ఇలా వినే అలసింగ ఆయన మిత్రులు స్వామీజీని కలుసుకోవడం తటస్థించింది. అప్పటి నుండి ప్రారంభమైంది స్వామీజీ జీవితంలో ఒక నూతనాధ్యాయం. స్వామీజీ ఒక విచిత్రమైన వ్యక్తి. ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయనకు తెలియనిదంటూ ఏమీ లేదని అనిపిస్తుంది. నేడు వేదాంతాల గురించి మాట్లాడతారు, మర్నాడు విజ్ఞానం, ఆ మర్నాడు వాల్మీకి, కాళిదాసు, భవభూతి మొదలైన భారతీయ సాహితీ అనర్ఘ రత్నాలను గురించి. హోమర్, విర్జిల్, షేక్స్పియర్, బైరన్ లాంటి పాశ్చాత్య సాహితీవేత్తలు ఈరోజు ట్రోజన్ యుద్ధం, రేపు పాండవులు, ఆ తర్వాత హెలెన్, పిదప ద్రౌపది, గ్రీకు కళ, భారతీయ కళ అంటూ ఆయన స్పృశించని అంశం ఏదీ ఉండదు. ఒక సన్యాసికి ఇన్ని విషయాలలో కూలంకష జ్ఞానం ఉండడం ఎవరికి ఆశ్చర్యం కలిగించదు? ప్రశ్నలు అడిగేవారి మనస్థితిని అర్థం చేసుకుని అందుకు తగినట్లు జవాబివ్వడం స్వామీజీకి గల విశేష ప్రతిభ. ఒక ఫలానా వ్యక్తి మనస్సును అవగతం చేసుకుని ఎలా ఆయన జవాబు ఇవ్వగలుగుతున్నారని అడిగినప్పుడు స్వామీజీ ఇలా అన్నారు: శరీరానికి వైద్యులు ఉన్నట్లు మానసిక వైద్యులు సన్యాసులు. చికిత్సకు మునిపే రుగ్మత కారణాన్ని, లక్షణాలను వైద్యులు అర్థం చేసుకునే రీతిలోనే సన్యాసులు కూడా ప్రశ్నకు బదులు చెప్పడానికి ముందే
వారి మనస్థితిని అవగతం చేసుకోగలరు. సమావేశమైన వారిలో ఎవరిలోనైనా ఒక దురాలోచనో తప్పుడు ఆలోచనో మెదలగానే స్వామీజీ తక్షణమే గుర్తించగలిగేవారు. అలా ఏదైనా జరిగితే వెంటనే ఆయన పెదవులు అదో రకమైన నవ్వును చిందించగా ఆయన ఆ సదరు వ్యక్తిని ఒక పర్యాయం తేరిపారచూస్తారు. కానీ ఆయన దయార్ద్ర హృదయులు కనుక వాటిని పెద్దవి చేయకుండా అతి మామూలుగా పరిగణించి క్షమిస్తారు. ఆయన దివ్య సమక్షంలో ఉండడం అన్నది భయంకరమైన మందుగుండు సామాను ముందు ఉండడం లాంటిది. కానీ దయాస్వరూపులైన స్వామీజీ మన దుశ్చర్యలన్నింటినీ క్షమిస్తారనే ఆలోచనే సంశయం లేకుండా ఆయన సమక్షంలో ఉండనిచ్చింది అని రాస్తున్నారు ఆయన శిష్యులలో ఒకరు. హిందూ మతాన్ని ఒక నూతన దృక్పథంలో అందించడానికి ఎవరూ లేరా అని చెన్నై యువకులు తపించిపోయినప్పుడు ఒక ప్రకాశమానమైన జ్యోతిలా భాసించారు స్వామీజీ. ఆయనను కలుసుకున్న ప్రతి క్షణము ఆ యువకులకు క్రొత్త తొలిసంజలా అనిపించింది. ప్రశ్నలకు క్షణం కూడా తడుముకోకుండా ఆయన ఇచ్చిన జవాబులు వారి మనస్సులను ఇట్టే దోచుకున్నాయి. ఒకరోజు సాయంత్రం సముద్ర తీరపు ఇంట్లో స్వామీజీ కూర్చుని ఉన్నారు. యథాప్రకారం పలువురు యువకులు ఆయనను కలుసుకోవడానికి వచ్చారు. క్రింద తరంగాలతో ఉప్పొంగుతున్న నీలి సముద్రం, పైన విస్తృతమైన నీలాకాశం. ఒకరు ఇలా అడిగారు, స్వామీజీ, కృష్ణుణ్ణి నీలమేఘశ్యామునిగా ఎందుకు అభివర్ణిస్తారు? స్వామీజీ, ఎందుకంటే విస్తృతమైనదంతా నీలిరంగులో ఉంటుంది. మీ సమీపంలోని అంతరిక్షాన్ని చూడండి, దానికి రంగు లేదు. కానీ పైన విస్తృతించి ఉన్న పరిమితి లేని ఆకాశాన్ని చూడండి, అది నీలిరంగులో ఉంది. సముద్ర జలాన్ని చేతుల్లోకి తీసుకొని చూడండి, దానికి రంగు లేదు. కానీ విశాలమైన సముద్రాన్ని చూడండి, అది నీలిరంగులో కనిపిస్తుంది. మీ సమీపంలోని నేలను చూడండి, అది విభిన్న రంగుల్లో ఉంది. కానీ దూరంగా కనిపించే కొండను చూడండి, దాని రంగు నీలం. కృష్ణుడు సర్వాంతర్యామి, ప్రకృతి అంతటా చొచ్చుకొనిపోయి వ్యాపించినవాడు. ఆయన అనంతుడని చూపడానికే నీలమేఘశ్యామునిగా అభివర్ణింపబడుతున్నాడు. పాశ్చాత్య తత్వాలను గురించి చర్చ వచ్చింది. ఒక విద్యార్థి స్పెన్సర్ను అమితంగా శ్లాఘించాడు. అప్పుడు స్వామీజీ ఇలా అన్నారు, స్పెన్సర్ గ్రహింపజాలనిది అని వచించినది దేనిని? మనం చెప్పే మాయ కాదా? ఈ పాశ్చాత్య తాత్వికులు గ్రహింపజాలనిది అనే భావనను తలుచుకుంటేనే భయపడిపోతారు. కానీ మన తాత్వికులు తెగించి దానిలోకి దూకి దానిని జయించారు. పాశ్చాత్య వాగాడంబర తత్వానికి ప్రాచ్యుల అనుభూతికి ఇదే తేడా. సమాజం భ్రష్టు పట్టింది. దానిని సంస్కరించాలనే ఆరాటం నాటి యువకులలో ఎక్కువగా కనిపించింది. కానీ దానికోసం వారు ఎంపిక చేసుకున్న మార్గం నిర్మాణాత్మకంగా లేదని స్వామీజీ గ్రహించారు. భ్రష్టు పట్టడానికి, తిరోగమనానికి మన మతము, సంస్కృతే కారణమని నమ్మిన ఆ యువకులు మన వారసత్వాన్నే విస్మరిస్తూ అవహేళనగా మాట్లాడనారంభించారు. స్వామీజీ దానిని ఆమోదించలేదు. మన పతనావస్థకు కారణం మన మతమో, నాగరికతో, సంస్కృతో కాదు. వాటిని సముచితంగా అవగతం చేసుకోకపోవడము, ఆలోచనారహితంగా, విశ్లేషణరహితంగా పాశ్చాత్య లౌకిక సంస్కృతిని అలాగే స్వీకరించి అనుసరించడమే మన పతనావస్థకు కారణంగా ఆయన పరిగణించారు. సమాజ సంస్కరణ అక్కర్లేదన్నది ఎన్నటికీ ఆయన ఉద్దేశం కాదు. కానీ ఆ సంస్కరణ అంతరంగం నుండి రావాలే కానీ బయట నుండి కాదని ఆయన నొక్కి వక్కాణించారు. అంటే మన వారసత్వాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా సమాజాన్ని సంస్కరించాలే గాని పాశ్చాత్య దేశాల నుండి అరువు తెచ్చుకున్న భావనలను చొప్పించడం ద్వారా కాదని స్వామీజీ అభిప్రాయపడ్డారు. స్వామీజీ, హిందూ మతంలోని ముఖ్యాంశాలు ఏవి అని ఒక కళాశాల ప్రొఫెసర్ అడిగారు. భగవద్విశ్వాసం, వేదాల పట్ల విశ్వాసం, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం,
హిందూ మతానికి తక్కిన మతాలకి ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటో తెలుసా? మనిషి అసత్యం నుండి సత్యం వైపుగా పయనిస్తున్నాడని తక్కిన మతాలు వచిస్తున్నాయి. అతడు సత్యం నుండి సత్యానికి, నిమ్న సత్యం నుండి ఉన్నతమైన సత్యానికి పయనిస్తున్నాడంటుంది హిందూ మతం. వేదాలను లోతుగా అధ్యయనం చేస్తే అక్కడ సామరస్యం అనే భావనే కనిపిస్తుంది. పరిణామక్రమ భావనా దృక్పథంలో వేదాలను అధ్యయనం చేయాలి. ఒకరోజు విద్యార్థికులు కొందరు స్వామీజీని కలుసుకోవడానికి వచ్చారు. స్వామీజీ తనను తాను అద్వైతిగా భావిస్తారు. అద్వైతం పరమసత్యాన్ని గురించి చెబుతుంది. ప్రాణం, లోకం, పరమసత్యం అనే విభజనలు లేవు. ఉన్నది ఒక్కటే, అదే నేను అన్నదే దాని భావం. వచ్చిన వారు ఈ భావనను ఆమోదించని వ్యక్తులు. ఒక సవాలు విసిరినట్లే స్వామీజీతో మీరు భగవంతుడు ఒక్కటే అని చెబుతున్నారు. దీని ద్వారా మీ బాధ్యతను కడిగి వేసుకున్నారు. మీరు తప్పు చేస్తే అడ్డుకునేదెవరు? సరైన మార్గం నుండి వైదొలిగితే సరిదిద్దేదెవరు అని అడిగారు. అదే ఉద్ఘాటనతో స్వామీజీ ఇలా అన్నారు: నేను భగవంతునితో తాదాత్మ్యం చెంది ఉన్నానని నిజంగా గ్రహించి ఉంటే తప్పుడు మార్గంలో వెళ్ళను. నన్ను సరిదిద్దడానికో అడ్డుకోవడానికో ఎవరి అవసరమూ ఉండదు. స్వామీజీ రామనాథపుర రాజప్రాసాదంలో బస చేసి ఉన్నప్పుడు కూడా ఇటువంటి వాదన ఒకటి తలెత్తింది. ఎరుగని పరమసత్యాన్ని తెలుసుకోలేమని ఒక వ్యక్తి పరిహసించసాగాడు. కాసేపు సహనం వహించిన స్వామీజీ స్పష్టంగా ఎవరూ ఎరుగనిది నేను తెలుసుకున్నాను అన్నారు. స్వామీజీ ఆకృతి, ఆయనకు గల విషయ పరిజ్ఞానము, నూతన దృక్పథాలతో ఆయన భావనలను విశ్లేషించే తీరుతెన్నులు చెన్నై యువకులను, ప్రత్యేకించి అలసింగను అమితంగా ఆకట్టుకున్నాయి. అట్లే స్వామీజీ కూడా చెన్నై యువకుల పట్ల ఆకర్షితులయ్యారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. హిందూ మతం గురించిన ఆయన సరికొత్త విశ్లేషణలు నిజానికి చెన్నైలోనే ఆదరణకు నోచుకొని స్వీకరింపబడ్డాయి. అక్కడే శ్రీరామకృష్ణుల సందేశం తక్షణం స్వీకరింపబడింది అని స్వామీజీ ఆంగ్లేయ జీవిత చరిత్రకారులు వ్రాస్తున్నారు. అలసింగ ఇకపై ఆలస్యం చేయలేదు. ఒకరోజు స్వామీజీ, మీరెందుకు చికాగోలో జరుగునున్న సర్వమత మహాసభలో పాల్గొనకూడదు అని స్వామీజీని అడిగాడు. వెంటనే స్వామీజీ, నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు, ఎవరైనా పంపితే నేను వెళతాను అన్నారు. అప్పుడు సమావేశంలోని ఒక వ్యక్తి తక్షణమే స్వామీజీకి కొంత డబ్బిచ్చారు. స్వామీజీ స్వహస్తాలతో ఆ పైకం పుచ్చుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన చేత్తో డబ్బు పుచ్చుకోవడం అప్పుడే చూశాను అని అలసింగ కాలాంతరంలో చెప్పాడు. చేతిలోని పైకం చూసి నవ్వుతూ, నేను కలుసుకోబోయే మొదటి భిక్షగానికి ఆ పైకం ఇస్తాను అన్నారు. అట్లే చేశారు కూడా. అమెరికా వెళ్ళడం గురించి ఎలాంటి నిర్ణయానికి స్వామీజీ రాకపోయినప్పటికీ నేనెందుకు పాల్గొనకూడదు అనే భావన ఆయన మనసులో పదే పదే మెదలసాగింది. అలసింగ కూడా అవకాశం చిక్కినప్పుడల్లా ఈ విషయంలో స్వామీజీపై శుతిమెత్తగా ఒత్తిడి చేస్తూనే వచ్చాడు. ఆ రోజుల్లో చెన్నైలో 15 కన్నా ఎక్కువ హిందూ మత సంస్థలు ఉన్నాయి. కానీ ఈ సంస్థల నాయకులు కానీ హిందూ మత అధినేతలు కానీ స్వామీజీని కలుసుకోవడం తటస్థించలేదు. పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు వచ్చి స్వామీజీని కలుసుకున్నారు. కానీ జనం తండోపతండాలుగా వచ్చారు. సామాన్యంగా వారు సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు ఆయనతో ముచ్చటించేవారు. చెన్నై సంఘాలలో ఒకటైన తిరువళ్ళిక్కేణి సాహిత్య సభ స్వామీజీని పలుమార్లు ఆహ్వానించి ఉపన్యాసాలు ఏర్పాటు చేసింది. తద్వారా చెన్నైలో స్వామీజీ పేరు బాగా వ్యాప్తిలోకి వచ్చింది. స్వామీజీ అక్కడ చేసిన ప్రసంగాల గురించిన వార్తలు కొన్ని సందర్భాలలో దినపత్రికలలో వెలువడ్డాయి. హిందూ మతం మరియు సమాజ శాస్త్రం గురించి వంగదేశ సన్యాసి, దాదాపు 32 ఏళ్ల వయసు గల వంగదేశ సన్యాసి ఒకరు చెన్నై వచ్చారు. ఆయన కలకత్తా విశ్వవిద్యాలయ స్నాతకోత్తరులు. విద్యావంతులైన దాదాపు 100 మంది హైందవులు ఆయనతో తిరువళ్ళిక్కేణి సాహిత్య సభలో గత వారం ముచ్చటించారు.
వారిలో దివాన్ బహదూర్ రఘునాథరావు కూడా ఉన్నారు. ఆ సన్యాసి ప్రసంగాంశాలు ఇంతకు మునుపే ఇండియన్ సోషల్ రిఫార్మర్ పత్రికలో వెలువడ్డాయి. వేద మతం జీవితం గురించి, హిందూ మతం వచించే ఆదర్శం, శ్రాద్ధక్రియలు, స్త్రీ విద్య, హిందువుల ప్రగతి మొదలైన వాటి గురించి స్వామీజీ చేసిన ప్రసంగాలలోని భావనలను పై నివేదిక క్లుప్తీకరించింది. చెన్నైలోని అడయార్లో నెలకొన్న దివ్యజ్ఞాన సమాజంలో కూడా స్వామీజీ 1-2 సార్లు ప్రసంగించారు. వారి పత్రిక అయిన ది థియోసఫిస్ట్ 1893 మార్చి సంచికలో ఆ వార్త ప్రచురితమైంది. ప్రసంగాలు, సంభాషణలు వీటికన్నా ఎక్కువగా స్వామీజీ దివ్య తేజస్సు, వ్యక్తిత్వం వందల మందిని ఆకట్టుకున్నాయి. స్వామీజీ అనుగ్రహ భాషణం వలన కొందరి జీవితాలలో సైతం మార్పు వచ్చింది. ఒకరిద్దరి గురించి చూద్దాం. అలసింగను గురించి ముందే చూసి ఉన్నాం. స్వామీజీ పట్ల పూర్తిగా ఆకర్షితుడైన వ్యక్తి అతడు. తన తుది శ్వాస వరకు అతడు స్వామీజీ కోసమే, స్వామీజీ ధ్యాసలోనే జీవించాడు. మన అలసింగ వంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కించిత్తు కూడా స్వార్థం లేని, ఇంత కఠోరంగా శ్రమించే, గురువు పట్ల ఇంతటి భక్తి ప్రపత్తులు, ఇంత వినమ్రతాభావం గల శిష్యుణ్ణి ఈ లోకంలో చూడడం ఎంతో అరుదు అని సాక్షాత్తు గురువైన స్వామీజీ ప్రశంసలందుకున్న శ్లాఘనీయుడు అలసింగ. స్వామీజీ దివ్యమయ చరిత్ర ఈ లోకంలో నిలిచి ఉన్నంతదాకా అలసింగ కీర్తిచంద్రికలు ప్రకాశిస్తూనే ఉంటాయి. తరువాత వ్యక్తి కిడి. ఇది ఆయనకు స్వామీజీ పెట్టిన ముద్దు పేరు. ఆయన అసలు పేరు సింగారవేల్ మొదలియార్. ఆయన క్రైస్తవ కళాశాలలో విజ్ఞాన శాస్త్ర శాఖలో ఉప అధ్యాపకుడు. క్రైస్తవ మతభావనల ప్రభావంతో హిందూ మతాన్ని ఆయన తీవ్రంగా విమర్శించేవాడు. స్వామీజీ గురించి విని ఆయనతో వాదించడానికి ఒకరోజు వచ్చాడు. ఆ సంఘటన గురించి కాలాంతరంలో స్వామీజీ తమాషాగా వచ్చాను, చూశాను, జయించాను అన్నాడు. అలనాడు జూలియస్ సీజర్. కానీ కిడి వచ్చాడు, చూశాడు, జయింపబడ్డాడు అనేవారు. స్వామీజీని కలుసుకున్న తర్వాత కిడి తన జీవితాన్ని పూర్తిగా స్వామీజీ కార్యకలాపాలకు అంకితం చేశాడు. ఒకరోజు సాయంత్రం వేళ యథాప్రకారం నాడు కూడా స్వామీజీని కలుసుకోవడానికి పలువురు వచ్చారు. ఆ రోజు స్వామీజీ మనస్సు పూర్తిగా భగవద్ధ్యాసలో లయించి ఉంది. ఆయనలో దివ్యశక్తి పరవళ్లు తొక్కుతున్నది. హఠాత్తుగా స్వామీజీ ఒక రకమైన పారవస్య స్థితిని పొందారు. ఆ స్థితిలోనే ఇప్పుడు ఎవరైనా నన్ను స్పృశిస్తే వారు మహాత్ములైపోతారు అన్నారు. ఆ బృందంలో కిడి ఉన్నాడు. పర్యవసానాలను గురించి అతడు ఆలోచించలేదు. టక్కున వెళ్ళి స్వామీజీని స్పృశించాడు. విద్యుత్ శక్తి ప్రసరించినట్లు ఏదో ఒక ఉద్వేగం అతడిలో ప్రవేశించింది. స్వామీజీ వచించినట్లే అతడి జీవితం ఆ తర్వాత పూర్తిగా మారిపోయింది. ఇంటికి వెళ్లడమే మానుకున్న అతడు కాలాంతరంలో సన్యాసిలా తపోమయ జీవితం గడిపాడు. ఇతడికి కిడి అనే పేరు స్వామీజీ పెట్టడం కూడా ఎంతో ఆసక్తికరమైన ఉదంతం. స్వామీజీని కలుసుకోక మునిపే అతడు తన జీవితాన్ని కట్టుబాట్లతో మలుచుకున్నాడు. పాలు పళ్ళు మాత్రమే అతడు ఆహారంగా పుచ్చుకునేవాడు. ఇందువల్ల అతన్ని తమిళ భాషలో కిళి అని సంబోధించాలని స్వామీజీ అభిలషించారు. స్వామీజీ ఉచ్చారణలో డీగా మారిపోయి కిడి అయింది. కాలాంతరంలో స్వామీజీ అభిమతం మేరకు ప్రబుద్ధ భారత అనే ఆంగ్ల మాసపత్రిక చెన్నైలో ప్రారంభించబడినప్పుడు దాని కార్యనిర్వాహక బాధ్యతను కిడి వహించాడు. ఒకరోజు కొందరు యువకులు సరదాగా పొద్దుపుచ్చడం కోసం ఆంగ్లం మాట్లాడే సన్యాసిని చూడగోరి వచ్చారు. వారు వచ్చినప్పుడు స్వామీజీ హుక్కా తాగుతున్నారు. సగం జాగ్రత్త అవస్థలో, సగం స్వప్నావస్థలో తేలిపోతున్నట్లుగా ఆయన కనిపించారు. యువకులు కాసేపు వేచి ఉన్నారు. వారిలో ఒకరు, స్వామీజీ, భగవంతుడంటే ఏమిటి అని స్వామీజీని అడిగాడు. స్వామీజీ ఆ ప్రశ్నను పట్టించుకోనట్లుగా హఠాత్తుగా తలపైకెత్తి, మంచిది మిత్రమా, శక్తి అంటే ఏమిటి కాస్త వివరించి చూద్దాం అన్నారు.
యువకులు ఆ ప్రశ్నను ఏమాత్రం ఎదురు చూడలేదు. ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఆశ్చర్యచకితులై నిలబడిపోయారు. వెంటనే స్వామీజీ, ఏమిటిది? శక్తి లేకుండా దైనందిన జీవితం లేదు. అటువంటి చిన్న పదాన్నే మీరు వివరించలేకపోతున్నారు. భగవంతుని గురించి వివరించమని నన్ను అడుగుతున్నారే అన్నారు. ఆ యువకులు అడిగిన ప్రతి ప్రశ్నకు అలాంటి ఎదురు ప్రశ్నల రూపంలోనే జవాబులిచ్చారు. కాసేపటికి వారు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మాత్రం వారితో వెళ్ళిపోకుండా స్వామీజీ కోసం వేచి ఉన్నాడు. ఆ వ్యక్తి సుబ్రహ్మణ్య అయ్యర్. స్వామీజీ పట్ల అమితంగా ఆకర్షితుడైన అయ్యర్ రోజూ ఆయన వద్దకు రాసాగాడు. ప్రతిరోజు మెరీనా సముద్ర తీరంలో పచార్లు చేయడం స్వామీజీకి శిష్యులకు అలవాటైపోయింది. ఒకరోజు స్వామీజీ అయ్యర్తో, మంచిది నాయనా, నీకు మల్లయుద్ధం తెలుసా అని అడిగారు. తెలుసు అని అయ్యర్ జవాబివ్వగానే, అలా అయితే రా, ఒక పట్టు పడదాం అన్నారు స్వామీజీ. ఆ సంఘటన అనంతరం స్వామీజీని పహిల్వాన్ స్వామి అని అయ్యర్ పేర్కొనసాగాడు. బాలాజీరావును చూడడానికి స్వామీజీ తిరువళ్ళిక్కేణి సింగరాచారి వీధిలోని అతడి ఇంటికి అప్పుడప్పుడు వెళ్లడం కద్దు. కొన్ని సమయాల్లో బాలాజీ ఏదో పనుల్లో ఉన్నప్పుడు స్వామీజీ వేచి ఉండేవాడు. ఆ సమయాలలో కళ్ళు మూసుకుని ఓం అనే ప్రణవ మంత్రాన్ని స్వామీజీ బిగ్గరగా ఉచ్చరించేవారు. ఆ ఓంకార నాదము, శక్తి ఇంటినే కదిలించి వేసేదిగా ఉండేవట. వెళ్ళినప్పుడల్లా బాలాజీ భార్యను చారు అడిగి పుచ్చుకునేవారు. అట్లే అప్పడాలు, వడియాలు లాంటివి కూడా ఇష్టంగా తినేవారు. ఒకరోజు స్వామీజీ ఏకాంతంగా ఉన్నప్పుడు మన్మథనాథ్ ఆయన వద్దకొచ్చి, స్వామీజీ, అత్యున్నత వేదాంత తత్వాలు సంతరించుకున్నప్పటికీ హిందువులు విగ్రహాలను ఆరాధిస్తున్నారే అని అడిగారు. అందుకు స్వామీజీ, మనకు హిమాలయ పర్వతాలున్నాయి కూడా అందుకే అన్నారు. మహోన్నతమైన పర్వతరాజాలను చూస్తున్నప్పుడు దాని సృష్టికర్తను ఆరాధించకుండా ఉండలేం అన్నదానినే స్వామీజీ అలా సూచించారు. సాధారణంగా స్వామీజీ ఎవరిని తప్పుబట్టడమో గర్హించడమో చేసేవారు కారు. కానీ ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆయనతో, స్వామీజీ, సంధ్యావందనం అనుష్ఠించడానికి కొన్ని సమయాల్లో తీరిక ఉండడం లేదు, అలా అనుష్ఠించకపోవడం తప్ప అని అడిగాడు. ఉరుములా గర్జిస్తూ జవాబిచ్చారు స్వామీజీ, ప్రాచీన ఋషులకు మనలా మందగమనం కాకుండా అంగలు వేస్తూ నడిచిన మహామేధావులకు ఎవరి ముందు నువ్వు కేవలం ఒక పురుగువో ఆ మహానుభావులైన ఋషులకు తీరిక లభించింది, నీకు తీరిక దొరకలేదు, అంతే కదా. అదేవిధంగా మరొక రోజు ఒక వ్యక్తి వచ్చి వేదకాల ఋషుల ఉపదేశాలు అర్థం పర్థం లేని పిచ్చికోతల మాదిరి ఉన్నాయని చెప్పాడు. అప్పుడు కూడా స్వామీజీ భగ్గున మండి ఇలా జవాబిచ్చారు, పూజనీయులైన ప్రాచీన ఋషులను ఇలా తోలనాడడానికి నీకెంత ధైర్యం? మిడిమిడి చదువులు నీ మెదడును పాడు చేశాయి. వారు ఆవిష్కరించిన సత్యాలను నువ్వు ఎప్పుడైనా విశ్లేషించి చూశావా? విశ్లేషణ అలా ఉంచు, వేదాలను ఒక్కసారైనా చదివి చూశావా? చదివి చూడు, వారు ఉద్ఘోషించింది అప్పుడు తెలుస్తుంది. ధైర్యం ఉంటే అది చేసి చూడు. ఒకరోజు మన్మథనాథ్ వంట మనిషి మైసూరు మహారాజు స్వామీజీకి కానుకగా ఇచ్చిన హుక్కాను కుతూహలంగా చూస్తున్నాడు. అది గమనించిన స్వామీజీ, నీకది కావాలా అని అడిగారు. అవును అని చెప్పడానికి సంశయిస్తూ అతడు నిలబడిపోయాడు. అతడి వాలకం ఇట్టే గ్రహించిన స్వామీజీ హుక్కాను ఆ వంట మనిషికి ఇచ్చేశారు. నువ్వు చూసి విస్తుపోయే వస్తువు నీకే సొంతం అన్నారు స్వామీజీ. తమ వద్దనున్న ఏ వస్తువును చూసి ఎవరైనా ఆశ్చర్యచకితులైతే వెంటనే దానిని ఆ వ్యక్తికే ఇవ్వడం స్వామీజీ నైజం. చెన్నైలో స్వామీజీకి ఒక విచిత్రమైన అనుభవం కలిగింది. కొన్ని ప్రేతాత్మలు ఆయనను ఇబ్బంది పెట్టాయి. ఆయన మనస్సు కలత చెందే విధంగా ఇది జరగబోతోంది, అది జరగబోతోంది అంటూ ఆయనతో చెప్పసాగాయి. అవన్నీ అబద్ధాలని తరువాత తేలేవి. మొదట్లో స్వామీజీ వీటిని అస్సలు పట్టించుకోలేదు. కానీ ఇలా కొన్ని రోజులు నిరంతరాయంగా జరిగినప్పుడు స్వామీజీలో సహనం నశించింది. ఆయన కోపాన్ని చూసిన ఆ ప్రేతాత్మలు ఆయన వద్దకు వచ్చి తమ నికృష్ట పరిస్థితిని తెలియజేసి తమకు సద్గతిని అనుగ్రహించమని వేడుకొన్నాయి.
వాటి వేడుకోలను మన్నించిన స్వామీజీ ఒకరోజు మెరీనా సముద్ర తీరానికి వెళ్ళారు. చేత పిడికెడు మట్టి తీసుకొని దానిని తర్పణ ద్రవ్యాలుగా భావించి ఆ ప్రేతాత్మల సద్గతి కోసం హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఆ తర్వాత ఆ ప్రేతాత్మలు కనిపించలేదు. కొన్ని సమయాలలో స్వామీజీ మెరీనా సముద్ర తీరంలో ప్రశాంతంగా పచార్లు చేయడం కద్దు. ఒకరోజు ఆయన అలా పచార్లు చేస్తున్నప్పుడు కొందరు మత్స్యకారుల పిల్లలను చూడడం తటస్థించింది. తైల సంస్కారం లేని తల, గుంటలు పడ్డ కళ్ళు, వెన్నుకు అతుక్కుపోయిన కడుపుతో వారి నికృష్ట పరిస్థితిని చూసి స్వామీజీ కోమల హృదయం ద్రవించిపోయింది. భగవంతుడా, వీరిని ఎందుకు సృష్టించావు? నా హృదయం తల్లడిల్లిపోతున్నది. ఎంతకాలం ప్రభో, ఎంతకాలం అంటూ కన్నీరు స్రవిస్తూ ఆయన ప్రార్థించారు. పేదలను చూసినప్పుడల్లా ఆయన హృదయం తల్లడిల్లిపోతుంది. వారికి ఏదైనా చేయాలంటే డబ్బు కావాలి. అందుకోసం పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలి. అక్కడ మన ఆధ్యాత్మిక సంపత్తిని ధారాళంగా వారికి పంచి ఇచ్చి వారి వద్ద నుండి గొప్ప ఆర్థిక సహాయం పొంది తిరిగి వచ్చి ఈ పామర ప్రజలను ఉద్ధరించడంతో భారతదేశం కోల్పోయిన మహత్వాన్ని పునరుద్ధరించాలనే భావన ఆయనలో ఉవ్వెత్తున లేవడం కద్దు. ఒకరోజు చెన్నై మిత్రులకు దానిని గురించి స్వామీజీ తెలిపారు. మన ఆధ్యాత్మిక సంపదను విరివిగా పంచి ఇవ్వవలసిన తరుణం ఆసన్నమైంది. ప్రాచీన ఋషులు మనకు అందించిన మతాన్ని, హిందూ మతాన్ని ఆచరణయుతంగా రూపుదిద్దే కాలం వచ్చేసింది. పారమార్థిక సంపత్తి అపారంగా నిల్వ ఉన్న మన ప్రాచీన కోటను పరాయివారు వచ్చి ముట్టడించేదాకా వేచి ఉండడమా? మన కోటలో ఏ శత్రువు ప్రవేశించలేడని భుజాలు జరుచుకుంటూ ఊరకే ఉండడమా? ఏ పని చేయకుండా ముడుచుకొని పడి ఉండడమా? లేకపోతే పూర్వకాలంలో జరిగినట్లు మన సనాతన ధర్మ మహత్వాన్ని లోకమంతటా ప్రచారం చేయడమా? సామాజిక వర్గాలను, స్థానిక సాంప్రదాయాలను పట్టుకొని వేలాడుతూ సంకుచిత పరిధిలో పడి ఉండడమా? లేక యావత్ ప్రపంచాన్ని మన చింతనా సంపత్తితో నింపివేసి తద్వారా భారతదేశ ప్రగతిని అభిలషించడమా? ఏది చేయాలి? మనం మేలుకోగోరితే మన దేశం శక్తిమంతమై ఉండాలి. ఐకమత్యంతో భాసిల్లాలి. శక్తులనన్నింటినీ ఒకే దిశగా మళ్లించాలి. స్వామీజీ భావన చెన్నై మిత్రులకు చక్కగా అర్థమైంది. అవును స్వామీజీ, మనం మేలుకునే తీరాలి. దానిని సాధించడానికే మీరు జన్మించారు. మీరు మహాద్భుత కార్యాలను నిర్వర్తిస్తారు అని వారు చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, స్వామీజీ విదేశ పయనానికి డబ్బు కూడా వసూలు చేయనారంభించారు. చెప్పుకోదగ్గ మొత్తం వసూలైంది. డబ్బును చూసినప్పుడు స్వామీజీ దిగ్భ్రమ చెందారు. నా ఆదర్శాలకు అనుగుణంగానే కార్యాలను నిర్వర్తిస్తున్నానా? కేవలం ఉత్సుకత, ప్రేరణ నన్ను లాక్కొని పోతున్నదా? లేక నా ప్రణాళికలకు వెనుక నిజంగానే బలమైన ఉద్దేశం ఉందా అని ఆయన హృదయం తర్జన భర్జనలకు గురి అయింది. అమ్మా జగజ్జనని, నీ సంకల్పం ఏమిటో తెలియజేయి. సమస్తాన్ని నిర్వర్తింపచేసేది నువ్వే. నేను నీ చేతిలో కేవలం ఒక పరికరాన్ని మాత్రమే కదా అంటూ హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఆయన ఒక సన్యాసి. లోకం తీరుతెన్నులు ఆయనకు కొత్త. కని విని ఎరుగని పరిచయస్తులంటూ ఎవరూ లేని ప్రపంచానికి ఆయన వెళ్ళాలి. ఒక వినూత్న సమాజాన్ని చూడాలి. ఒక నూతన సందేశాన్ని వారికి అందించాలి. మనస్సు సంశయానికి లోనవడం సహజమే కదా. సమధికోత్సాహంతో తమ కోసం డబ్బు వసూలు చేసిన యువకులను పిలిచి స్వామీజీ ఇలా అన్నారు. మిత్రులారా, పాశ్చాత్య దేశానికి వెళ్లే విషయంగా నేనిప్పుడేమీ చెప్పలేను. జగజ్జనని సంకల్పం ఏమిటో తెలియాలి. నేను వెళ్ళడం తన ఆదేశమని ఆమె నాకు గ్రహింప చేయాలి. ఆమె దివ్యహస్తాలు నన్ను పట్టుకొని తోడ్కొని వెళ్ళనిదే నేనెలా అంధకారంలో అడిగడను? నేను వెళ్ళాలన్నది ఆమె సంకల్పమైతే డబ్బు మళ్ళీ వస్తుంది. కనుక ప్రస్తుతానికి ఈ డబ్బును పేదలకు వినియోగించండి. స్వామీజీనే సర్వస్వంగా పరిగణించిన యువకులు ఆయన చెప్పినట్లే చేశారు. మనస్సులోని భారం దిగిపోయినట్లుగా స్వామీజీ ప్రశాంతి పొందారు. స్వామీజీ నిర్ణయానికి రామనాథపురం మహారాజు మనసు మార్చుకోవడము ఒక కారణం కావచ్చు. స్వామీజీ రామనాథపురంలో ఉన్నప్పుడు ఆయన విదేశీ పర్యటనకు మహారాజు సానుకూలంగా స్పందించడమే కాక 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించాడు.
కానీ చెన్నై భక్తులు డబ్బు కోసం ఆయనను సంప్రదించినప్పుడు నిరాకరించాడు. అంతేకాదు, చెప్పుడు మాటలు విని స్వామీజీని సందేహించాడు కూడా. స్వామీజీ ఒక బెంగాలీ విద్యాధికుడు. బహుశా ఆయనకు రాజకీయాలతో ప్రమేయం ఉండి ఉండవచ్చు. అంతెందుకు, నా పాలనను కూలదోయడానికి ప్రయత్నించే వ్యక్తి కూడా కావచ్చు వంటి లేనిపోని అనుమానాలు మహారాజులో తలెత్తాయి. ఈ విషయం విన్నప్పుడు స్వామీజీ మనసు ఎంత వ్యధ చెంది ఉంటుంది. బహుశా అందువల్లనేమో సమస్తాన్ని జగజ్జనని పాదపద్మాల వద్ద అర్పించి ఆమె ఆదేశం కోసం స్వామీజీ వేచి ఉన్నారు కాబోలు. సంభాషణలతోనూ మిత్రులతోనూ స్వామీజీ చెన్నైలో రోజులు గడుపుతున్నప్పటికీ జగజ్జనని మార్గనిర్దేశం నిమిత్తం ఆంతరికంగా హృదయం ద్రవించేలా స్వామీజీ ప్రార్థించసాగారు. ఇటువంటి 1-2 సంఘటనలు స్వామీజీ మనస్సును బాగా ఆవేదనకు గురిచేశాయనడంలో సందేహం లేదు. నా ప్రణాళికలన్నీ నీరుగారిపోయాయి. బరువైన నిట్టూర్పుతో వాటినన్నింటికీ తిలోదకాలిస్తున్నాను. భగవంతుని సంకల్పానుసారం జరగని. ఇది నా నుదుటి వ్రాతే తప్ప వేరెవరినీ నేను తప్పు పట్టడం లేదు. మైసూరు మహారాజు బహుశా నన్ను పంపుతారేమో చూస్తాను. బహుశా, ఎందుకంటే దక్షిణ భారతంలోని మహారాజుల వాగ్దానాలను యథాతథంగా విశ్వసించలేం. ఎందుకంటే వారు రాజపుత్రులు కారు కదా. రాజపుత్రులు ప్రాణాలు త్యజిస్తారే తప్ప ఆడిన మాట తప్పరు. పోనీలే, అనుభవాల నుండే మనిషి నేర్చుకుంటాడు. ఈ ప్రపంచంలో అనుభవమే అన్నింటికీ మించిన గురువు అంటూ స్వామీజీ ఆవేదనతో ఆ తర్వాత అలసింగకు రాశారు. ఈ రోజుల్లో హైదరాబాదులోని ఆప్తులు స్వామీజీని అక్కడికి రావలసిందిగా పదే పదే ఆహ్వానించసాగారు. వారి ఆహ్వానాన్ని స్వామీజీ నిరాక్షేపణీయంగా స్వీకరించారు. ఈ ఆహ్వానంలో ఏదైనా దైవ సంకల్పం ఉండవచ్చునని స్వామీజీ భావించకపోలేదు. హైదరాబాద్ నిజాం కొలువులో చీఫ్ ఇంజనీరుగా ఉన్న బాబు మధుసూదన చటర్జీకి తంతివార్త పంపించారు. ఫిబ్రవరి 9వ తేదీన స్వామీజీకి ఘనమైన బహిరంగ స్వాగతోత్సవానికి ఏర్పాటు, 10వ తేదీన మధుసూదని ఇంట విందు ఏర్పాటు చేయబడ్డాయి. రైలు నిలయంలో స్వామీజీకి స్వాగతం పలకడానికి హిందువులు మహమ్మదీయులు కలిసి దాదాపు 500 మంది వేచి ఉన్నారు. హైదరాబాదులో అత్యున్నత పదవులలో ఉన్న వ్యక్తులు, పెద్ద మనుషులు కూడా వచ్చారు. కాషాయాంబరాలు ధరించి చేత కమండలంతో మొదటి తరగతి పెట్టె నుండి దిగిన స్వామీజీని అక్కడ సమావేశమైన వారిలో పలువురు పూలమాల అలంకృతిని చేసి సాదరంగా ఆహ్వానించారు. కలకత్తాలోనే స్వామితో పరిచయమున్న కాళీచరణ్ అనే వ్యక్తి ఆయనను అందరికీ పరిచయం చేశాడు. మర్నాడు పాలు, పండ్లు, మిఠాయిలు మొదలైన ఎన్నో కానుకలు పుచ్చుకొని సికింద్రాబాద్ నుండి 100 మంది స్వామీజీ దర్శనార్థం వచ్చారు. తమ ఊళ్ళోని మెహబూబ్ కళాశాలలో ఉపన్యసించవలసిందిగా వారు స్వామీజీని ఆహ్వానించారు. స్వామీజీ ఇంతదాకా బహిరంగ ప్రసంగాలేవీ చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో గాని అంగీకరించారు. ఆ రోజు గోల్కొండ కోటను సందర్శించి తిరిగి వచ్చేసరికి హైదరాబాదులో అత్యంత ప్రముఖుడు, నిజాం బావమరిది అయిన నవాబ్ బహదూర్ సర్ ఖుర్షీద్ జా ఆంతరంగిక కార్యదర్శి ఆయన కోసం వేచి ఉన్నాడు. మర్నాడు ఉదయం నవాబును కలుసుకోవలసిందిగా స్వామీజీకి అతడు ఆహ్వానం అందజేశాడు. మర్నాడు కాళీచరణ్తో పాటు స్వామీజీ నవాబు రాజప్రాసాదానికి వెళ్లారు. ఖుర్షీద్ జా విశాల మనోభావాలు గల వ్యక్తి. మహమ్మదీయుడే అయినప్పటికీ హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు వెలసి ఉన్న హైందవ పుణ్యతీర్థాలనన్నింటినీ అతడు సందర్శించాడు. అతడిని కలుసుకోవడంలో స్వామీజీ కూడా సంతోషభరితులయ్యారు. ఇద్దరూ దాదాపు 2 గంటల పైగా మాట్లాడుకున్నారు. హిందూ, క్రైస్తవ, మహమ్మదీయ మతాలలోని అనేక అంశాలను గురించి వారు చర్చించుకున్నారు. ఖుర్షీద్ జా విగ్రహారాధనను ఆమోదించని వ్యక్తి. అతడికి భగవదారాధన పరిణామ క్రమాన్ని గురించి స్వామీజీ విశదపరిచారు. అత్యున్నత వేదాంత తత్వాలను గురించి వివరించి చెప్పారు. స్వామీజీ వివరిస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో భాసిల్లిన ప్రకాశము, ముఖారవిందాన ద్యోతకమైన తేజస్సు, భావాలలోని స్పష్టత చూసి నవాబు ఆశ్చర్యచకితుడై మరింత ఉత్సుకతతో విన్నాడు. చివరికి తాను పాశ్చాత్య దేశాలు వెళ్లనున్న విషయం ప్రస్తావించినప్పుడు నవాబు ఆ ప్రతిపాదనకు
సానుకూలంగా స్పందించి తన వంతుగా 1000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. చెన్నైలో లాగానే ఇక్కడ కూడా డబ్బు నిరాకరించారు స్వామీజీ. నవాబ్జీ, కాలం ఇంకా ఆసన్నం కాలేదు, భగవద్ ఆదేశం వచ్చినప్పుడు తప్పకుండా మీకు తెలియజేస్తాను అంటూ నవాబు వద్ద సెలవు పుచ్చుకున్నారు. మక్కా మసీదు, చార్మినార్, పలక్నామా, నిజాం రాజప్రసాదాలు, బషీర్బాగ్ మొదలైన హైదరాబాదులోని ముఖ్యమైన చోట్లు సందర్శించారు. 13వ తేదీ ఉదయం ప్రథమ మంత్రితో సహా పలువురు ప్రముఖులను స్వామీజీ కలుసుకున్నారు. వారు కూడా పాశ్చాత్య దేశాల ప్రయాణానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ముందే నిశ్చయం చేసినట్లు ఆ రోజు సాయంత్రం మెహబూబ్ కళాశాలలో పాశ్చాత్యానికి వెళ్లడంలోని నా ఉద్దేశం అనే అంశం మీద ప్రసంగించారు. ఐరోపా వారితో కలిసి ఆ సమావేశంలో 1000 మందికి పైగా పాల్గొన్నారు. స్వామీజీ ఆంగ్ల భాషా వక్తృత్వము, పాటవము వారిని ఆశ్చర్యచకితులను చేసింది. హిందూ మత ప్రాశస్త్యము, సనాతన హైందవ సమాజము, సంస్కృతి, వేదాంత భావనలు, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలు, ఇలా అనేక అంశాల గురించి వారి ముఖతకు వెలువడిన భావనా తరంగాలు శ్రోతలను నూతన లోకానికి తీసుకువెళ్ళాయని చెప్పడం అతిశయోక్తి కాబోదు. భారతదేశ ఔన్నత్యాన్ని బహుముఖంగా చాటి చెప్పిన తర్వాత చివరగా స్వామీజీ తాము పాశ్చాత్య దేశాలు వెళ్లడంలోని ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. మన మాతృదేశానికి నూతన ప్రాణాన్ని, ఉద్వేగాన్ని ఎక్కించాలి, అందునిమిత్తమే ఈ పాశ్చాత్య దేశాల ప్రయాణం అని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు. మర్నాడు ఉదయం బేగం బజార్లోని బ్యాంకు సొంతదారులు కొందరు సేఠ్ మోతీలాల్ అనే వ్యక్తి నేతృత్వంలో వచ్చి స్వామీజీని కలుసుకున్నారు. వారు కూడా ఆయన ప్రయాణానికి సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. అదే సమయంలో పూణే నుండి కూడా స్వామీజీకి ఆహ్వానం వచ్చింది. కానీ ఆ ఆహ్వానాన్ని ఆయన వెంటనే ఆమోదించలేకపోయారు. ఆ మరుసటి రోజు కొన్ని హైందవ ఆలయ శిథిలాలను, బాబా షరాఫుద్దీన్ సమాధి, సర్ సాలార్జంగ్ రాజభవనం స్వామీజీ తిలకించారు. అతీంద్రియ శక్తులు సంతరించుకున్న ఒక యోగిని స్వామీజీ హైదరాబాదులో కలుసుకున్నారు. ఏ వస్తువును కోరుకున్నా దానిని రప్పించగల శక్తిమంతుడాయన. కొందరు మిత్రులతో స్వామీజీ ఆయనను కలుసుకోవడానికి వెళ్ళారు. అప్పుడు ఆ యోగి జ్వరంతో బాధపడుతున్నాడు. స్వామీజీ ఆయన వద్దకు వెళ్ళి ఆయన శక్తులను ప్రదర్శించి చూపమని అడిగారు. అందుకు ఆ యోగి, తప్పకుండా ప్రదర్శించి చూపుతాను, కానీ అంతకు మునుపు మీరు నా తల మీద చేయి ఉంచి ఆశీర్వదించాలి, నా జ్వరం నయమవుతుంది అన్నాడు. స్వామీజీ అట్లే చేశారు. పిదప ఆ యోగి వారితో, మీకు కావలసినవి ఒక కాగితం మీద వ్రాసి నాకు ఇవ్వండి అన్నాడు. ఆ ప్రాంతంలో లభించని ద్రాక్ష, కమలాఫలాల్లాంటి పండ్ల పేర్లను వ్రాసి ఆయనకిచ్చారు. ఒక కౌపీనం మాత్రమే ధరించి ఉన్న ఆ యోగికి స్వామీజీ ఒక శాలువా ఇచ్చారు. దానిని ఆయన కప్పుకున్నాడు. దానిలో నుండి గుత్తులు గుత్తులుగా ద్రాక్ష, కమలాఫలాలు మొదలైన వారు కోరుకున్నవన్నీ తీసిచ్చారు. ఆవిర్లు కక్కుతున్న వేడివేడి అన్నం కూడా తెప్పించాడు. వాటిని తినమని స్వామీజీతో చెప్పాడు. అదేదో గారడీ ఏమోనని తలచని మిత్రులు స్వామీజీని తినకుండా అడ్డుకొన్నారు. కానీ స్వయంగా ఆ యోగి వాటిని తిననారంభించగానే అందరూ తిన్నారు. అన్నీ బాగానే రుచిగానే ఉన్నాయి. చివరగా అద్భుతమైన గులాబీ పువ్వులను తెప్పించాడు. ఆ గులాబీల రేకులు కించిత్తు కూడా వాడక మంచు బిందువులతో ఎంతో తాజాగా ఉన్నాయి. అవి 1-2 కావు, బోలెడన్ని పువ్వులు. ఇది ఎలా అని స్వామీజీ అడిగినప్పుడు, అంతా హస్తలాఘవం అన్నాడు ఆ యోగి. అక్కడి నుంచి తిరిగి వచ్చాక కూడా స్వామీజీ ఆ యోగి గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు. ఆయన ఇదంతా ఎలా చేయగలిగాడని దీర్ఘంగా ఆలోచించిన తర్వాత స్వామీజీకి లభించిన యుక్తియుక్తమైన జవాబు మనస్సు అన్నదే. మనస్సును వశపరుచుకుంటే శక్తి ఉద్భవిస్తుంది. ఇతరుల మనస్సులను కూడా తన ఇచ్చ మేరకు వ్యవహరింపజేసే సమర్థత లభిస్తుంది. ఎందుకంటే ఆధారంలో మనస్సులన్నీ పరస్పరం సమైక్యమైనవే కనుక. వ్యక్తిగత మనస్సు అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు.
మానసిక శక్తిని చూపించి అక్కడ ఏనుగు ఉంది అని చెబితే ఆ మరో వ్యక్తికి ఏనుగు కనిపిస్తుంది. అది మానసిక శక్తి సృష్టించే అద్భుతం. మానసిక శక్తికి ఒక నిదర్శనాన్ని ప్రత్యక్షంగా చూసిన స్వామీజీకి హైదరాబాదులో జరిగిన బహిరంగ ఉపన్యాసం గొప్ప స్ఫూర్తిని చొరవను ఇచ్చిందనడం అత్యుక్తి కాదు. ఫిబ్రవరి 17వ తేదీన చెన్నైకి తిరిగి వచ్చిన స్వామీజీ పాశ్చాత్య దేశాలు వెళ్లడంలో మరింత సానుకూలతతో స్పందించినట్లు కనిపించారు. ఆయన సంభాషణలు, ప్రసంగాలు పై విషయాన్ని సూచిస్తున్నట్లుగానే ఉన్నాయి. కన్న తల్లిని, పుట్టింటిని, సోదర సోదరీమణులను విడిచిపెట్టి వచ్చి దీర్ఘకాలమైంది. కానీ వారి గురించిన జ్ఞాపకము, వారి క్షేమానికై ప్రార్థనలు జీవిత పర్యంతం ఆయనలో ఉంటూనే వచ్చాయి. తల్లి జ్ఞాపకం క్షణం కూడా ఆయనను వదిలిపెట్టలేదు. జీవితంలో తాను సాధించిన ఘనకార్యాలన్నింటికీ కారణభూతురాలు తన తల్లే అని ఆయన పలుమార్లు చెప్పి ఉన్నారు. ఎంతో కాలం ఎడబాసి ఉన్నప్పటికీ అంతిమ సమయంలో పరుగు పరుగును వచ్చి తల్లి అంత్యక్రియలను ఇతరుల తోడ్పాటు లేకుండా తానొక్కడే నిర్వర్తించిన ఆదిశంకరుల సన్యాస పరంపరకి చెందినవారు కదా స్వామీజీ. కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు, వీలైనప్పుడల్లా తమ తల్లికి, సోదర సోదరీమణులకు శక్తి మేరకు స్వామీజీ సహాయం చేయనే చేశారు. గతిలేని పరిస్థితిలో కుటుంబాన్ని తాను వదిలి రావడం గురించి తెలుసుకోలేని వ్యక్తి కాదు ఆయన. స్వామీజీ కుటుంబ పరిస్థితిని గురించి తెలిసినప్పుడు ఖేత్రి మహారాజు ఆయన తల్లికి ప్రతి నెలా 100 రూపాయలు పంపించనారంభించారు. కనుక స్వామీజీకి కొంతలో కొంత మనోభారం తగ్గింది. హఠాత్తుగా ఒకరోజు ఆయన కన్న కల ఆయన మనస్థిమితాన్ని కోల్పోయేలా చేసింది. తమ తల్లి మరణించినట్లు స్వామీజీ కలగన్నారు. ఆయన మనస్సు వర్ణనాతీతమైన ఆవేదనకు లోనైంది. అది ఒకవైపు. ఆయనను పాశ్చాత్య దేశాలు వెళ్లమని మిత్రులు బలవంత పెట్టడం మరోవైపు. ఈ రెంటి మధ్య స్వామీజీ మనస్సు నలిగిపోయింది. తమ మానసిక స్థితిని మన్మథనాథ్తో స్వామీజీ వ్యక్తం చేశారు. కుంభకోణం సమీపంలోని వలంగైమాన్ అనే ఊళ్ళో ఉన్న జోస్యం చెప్పే వ్యక్తిని కలుసుకోమని మన్మథనాథ్ సలహా ఇచ్చాడు. ఆ వ్యక్తి పేరు గోవిందశెట్టి. జరిగింది జరగబోయేది చెప్పగల సమర్థుడు. మైసూర్ మహారాజు, చెన్నై పరగణ గవర్నర్ లాంటి ప్రముఖులు అతన్ని సంప్రదించేవారు. అతడు వీధిలో వెళుతున్నప్పుడు ఊరి ప్రజలు మర్యాదపూర్వకంగా లేచి నిలబడేవారు. ఆ వ్యక్తిని కలుసుకోవడానికి స్వామీజీ అంగీకరించారు. స్వామీజీ, మన్మథనాథ్, అలసింగ, మరొకరు ఆ జోస్యం చెప్పే వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరారు. ఆ నలుగురు రైలులో కుంభకోణం వెళ్ళి అక్కడి నుండి కొంత దూరం కాలినడకను వెళ్ళి ఆ ఊరు చేరుకున్నారు. ఒక శ్మశానం సమీపంలో ఆ జోస్యం చెప్పే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అలసి స్వలసిన కళ్ళు, కారు నలుపు రంగులో, చూడగానే భీతిగొల్పే ఆకృతిలో ఉన్నాడతడు. ముందతడు వీరిని అసలు పట్టించుకోలేదు. కాసేపు నిరీక్షించి ఇక లాభం లేదనుకుని వీరు అక్కడి నుండి వెళ్ళిపోవాలని లేచినప్పుడు అతడు వారిని కూర్చోమన్నాడు. అతడి గ్రామ్య తమిళాన్ని అలసింగ తర్జుమా చేసి స్వామీజీకి చెప్పాడు. పిదప అతడు పెన్సిల్తో కొన్ని చిత్రాలు గీశాడు. కాసేపటికల్లా అతడి మనసు నిశ్చల స్థితిలో ఏకాగ్రమవడం స్వామీజీ గమనించారు. ఆ స్థితిలోనే కాసేపటికి అతడు స్వామీజీ పేరు, వారి వంశవృక్షంలోని పూర్వీకుల పేర్లు మొదలైన వ్యక్తిగత వివరాలు తడుముకోకుండా చెప్పాడు. అంతా ఖచ్చితంగా చెప్పాడు. చివరికి శ్రీరామకృష్ణులు స్వామీజీని పరిరక్షిస్తూ ఉండడం గురించి తెలియజేశాడు. మీరు దేశమంతటా పర్యటిస్తున్నప్పుడు ప్రతి ఘట్టంలోనూ ఆయన మీతోనే ఉన్నారు. మీ తల్లిని గురించిన వార్త అబద్ధం. మీరు కలత చెందకండి. అంతేకాదు, ఆధ్యాత్మికతను బోధించడానికి మీరు త్వరలో సుదూర దేశాలకు వెళ్ళవలసి ఉంటుంది అని కూడా అతడు చెప్పాడు. స్వామీజీ మనసులోని భారం దిగిపోయింది. అందరూ అక్కడి నుండి తిన్నగా చెన్నై తిరిగి వచ్చారు. ఆ జోస్యుడు చెప్పిన విషయం ధృవీకరిస్తున్నట్లుగా స్వామీజీ తల్లి క్షేమంగా ఉన్నారనే తంతి కలకత్తా నుండి వచ్చింది. అడయార్లోని థియోసాఫికల్ సొసైటీలో స్వామీజీ ఉపన్యసించారని మునిపే చెప్పుకున్నాం. ఆ సొసైటీకి అమెరికాలో పలు శాఖలున్నాయి. ఒకవేళ తాను అమెరికా వెళ్లే పక్షంలో వారి పరిచయ పత్రం తనకు ఉపయోగంగా ఉంటుందనుకుని స్వామీజీ ఆ సొసైటీ అధ్యక్షుడైన కల్నల్ అల్కాట్ను కలుసుకున్నారు. పరిచయ పత్రం ఇవ్వగలం, కానీ మీరు మా సొసైటీలో చేరాలి అనే షరతు పెట్టాడు అల్కాట్. అందుకు స్వామీజీ, అదెలా సాధ్యం?
మీ సిద్ధాంతాల్లో చాలా వాటి పట్ల నాకు అసలు నమ్మకం లేదు. అటువంటప్పుడు మీ సొసైటీలో నేనెలా చేరగలను అని అడిగారు. అయితే నేను మీకు సహాయం చేయలేను అన్నాడు నిష్కర్షగా ఆల్మాట్. వ్యక్తులను ఆశ్రయిస్తే దక్కేది దుఃఖమే కనుక భగవంతుణ్ణే ఆశ్రయించాలి. ఎవరు నిరాకరించినప్పటికీ నిరాకరించని సదా అనుగ్రహ వృష్టి కురిపించే ఒక కరుణా సింధువు తమను సదా సర్వవేళలా పరిరక్షిస్తూ ఉండడం స్వామీజీకి తెలియకపోలేదు. నా పట్ల సానుభూతి గలవారు ఎవరుంటారు? ఎవ్వరూ లేరు, ఒక్కరు తప్ప అని కాలాంతరంలో స్వామీజీ వాపోయారు కదా. ఆ ఏకైక వ్యక్తిని ఆశ్రయించాలనుకున్నారు స్వామీజీ. ఆమె మాతృమూర్తి శ్రీ శారదాదేవి. తమ ఉద్దేశాన్ని స్పష్టపరిచి మాతృదేవి అనుమతిని ఆశీస్సులను ఆయన పొందగోరారు. శ్రేయోభిలాషులు, మిత్రులు స్వామీజీ పాశ్చాత్య ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు త్వరితపరచసాగారు. కానీ స్వామీజీ పూర్తిగా అంతర్ముఖులై ఉన్నారు. గురుదేవుల అనుగ్రహ ఆదేశం కోసం వేచి ఉన్నారు. చివరికి అది ప్రాప్తించింది. ఒకరోజు రాత్రి స్వామీజీ మగత నిద్రలో ఉన్నారు. ఆయన కళ్ల ముందు అలలు పొంగే సముద్రం కనిపించింది. ఆ తీరంలో గురుదేవులు నిలబడి ఉన్నారు. హఠాత్తుగా నీటి మీద నడుస్తూ లోపలికి పోవనారంభించారు. కాస్త దూరం వెళ్ళి వెనుకకు తిరిగి చూసి స్వామీజీని పిలుస్తూ తమను అనుసరించమని చెప్పారు. ఆ దృశ్యం కనిపించడం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, చాలా రోజులు కొనసాగింది. స్వామీజీ గదికి పక్కనున్న గదిలో నరసింహాచారి పడుకునేవాడు. రాత్రుళ్లలో స్వామీజీ ఎవరితోనో మాట్లాడుతుండడం ఆయన వినేవాడు. ఆ సంభాషణ చాలాసేపు కొనసాగడం కద్దు. నరసింహాచారికి ఏమీ అర్థం కాలేదు. చివరికి ఒకరోజు ఆయన తిన్నగా స్వామీజీని అడిగాడు, స్వామీజీ, రాత్రుళ్లలో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? స్వామీజీ ఏవేవో చెప్పి మభ్యపెట్టి చూపారు. కానీ నరసింహాచారి వదిలిపెట్టలేదు. చివరగా స్వామీజీ ఇలా చెప్పారు, చికాగో సర్వమత మహాసభ గురించిన భావనకు నేను దాదాపు స్వస్తి చెప్పాను. కానీ అనేక రాత్రుల నుండి శ్రీ రామకృష్ణులు దర్శనమిస్తున్నారు. ఎడతెగకుండా నాతో, నువ్వు నా కోసం మహాకార్యం చేయాలి, నువ్వు వెళ్ళే తీరాలి, ఒక్కటి మాత్రం నిశ్చయంగా తెలుసుకో, ఆ మహాసభ నీ నిమిత్తమే ఏర్పాటవుతున్నది, సంశయించుకో, నీ ప్రసంగం విని జనం ఆశ్చర్యచకితులవుతారు అని చెబుతున్నారు. నేను సంశయించే కొద్దీ ఆయన పదే పదే పట్టుబడుతున్నారు. చివరికి ఆయన ఆదేశాన్ని శిరసావహించ నిశ్చయించుకున్నాను. ఇదిగో సిద్ధమవుతున్నాను. ఈ సంఘటన అనంతరం స్వామీజీలో తలెత్తిన సంశయాలన్నీ తొలగిపోయాయి. అయినప్పటికీ మాతృదేవి నుండి అనుజ్ఞను, ఆశీస్సులను పొందగోరి స్వామీజీ తమ ఉద్దేశాన్ని వివరిస్తూ శారదానందకు ఉత్తరం రాశారు. నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలని గురుదేవులు ఆదేశిస్తున్నట్లు నాకు దర్శనం లభించింది. నా మనసు చంచల స్థితిలో ఉంది. మాతృదేవికి నా పరిస్థితిని తెలియజేసి ఆమె అభిప్రాయం నాకు రాయి. శారదానంద మాతృదేవి వద్దకు వెళ్ళి ఈ విషయం ప్రస్తావించి, అమ్మా, మీ అభిప్రాయం నరేన్ తెలుసుకోగోరుతున్నాడు అని చెప్పాడు. అందుకు మాతృదేవి 1-2 రోజుల్లో చెబుతాను అన్నారు. స్వామీజీ అభిమతం తెలుసుకున్నప్పుడు మాతృదేవి మనస్థితి వర్ణనాతీతం. ఎందుకంటే స్వామీజీ జగద్గురువుగా విరాజిల్లబోవడం ఆమెకు స్పష్టంగా విదితం. దానిని గురించి ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆమె కాంచి ఉన్నారు. ఆ సమయంలో మాతృదేవి గంగా తీరంలోని నీలాంబర ముఖర్జీ ఇంట్లో నివసిస్తున్నారు. ఆ రోజు పౌర్ణమి రాత్రి. పూర్ణచంద్రుని చల్లని కిరణాలు చుట్టుపక్కలంతా ప్రసరించి ప్రపంచాన్ని ఒక స్వప్నలోకంగా మార్చివేయడమేగాక గంగానది చిరు అలలపై పడి ప్రతిఫలించడంతో ఆ స్వప్నలోకంలో గంగ ఒక వెండి నదిలా ప్రవహిస్తున్నది. ఆ ఆహ్లాదకర పరిసరాల్లో పూర్తిగా మైమరిచిపోయిన మాతృదేవి మెల్లగా వెళ్ళి గంగాఘట్టం మెట్ల మీద కూర్చుని ఆ ప్రకృతి సౌందర్యాన్ని గోలారు. అప్పుడు హఠాత్తుగా గురుదేవులు అక్కడ సాక్షాత్కరించి వెనుక నుంచి మాతృదేవిని త్రోసివేసేటట్లుగా వచ్చి టక్కున గంగలో దిగారు. దిగిన వారు అట్టే దానిలో కరిగిపోయారు. మాతృదేవి దిగ్భ్రాంతితో ఆ చోటును అట్లే చూస్తూ కూర్చుండిపోయారు. మరుక్షణం హఠాత్తుగా స్వామీజీ అదే చోట సాక్షాత్కరించారు. ఆయన ఆ నీటిని దోసిళ్లలో తీసుకొని జై శ్రీ రామకృష్ణ అని నినాదం చేస్తూ ప్రజల మీద చిలకరించారు.
ఆ దృశ్యం మాతృదేవి మనస్సులో చెరిగిపోని ముద్రను వేసింది. గురుదేవులు గంగాజలంలో కరిగిపోయి దానిని స్వామీజీ ప్రజల మీద చల్లుతున్న ఆ దృశ్యం గురుదేవుల ఉపదేశాలను, ఆదర్శాలను స్వామీజీ ప్రచారం చేయబోయే కార్యారంభంగా ఉండబోవడం అని మాతృదేవి గ్రహించారు. ఇదే కాకుండా మాతృదేవికి కూడా ఒక కల వచ్చింది. దానిలో గురుదేవులు కనిపించారు. తమను అనుసరించమని స్వామీజీని రమ్మని పిలుస్తూ సముద్ర అలల మీద ఆయన నడిచి వెళ్ళారు. మాతృదేవికి అంతా సుస్పష్టమైంది కనుక తమ అనుగ్రహ ఆశీర్వాదాలను తెలుపుతూ స్వామీజీకి ఒక ఉత్తరం రాశారు. మాతృదేవి లేఖ అందినప్పుడు స్వామీజీ తమ ఉద్వేగాలను అణచుకోలేకపోయారు. కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. తమ ఉద్వేగాలను ఇతరులు తెలుసుకోకూడదని టక్కున తమ గదిలోకి వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత సముద్ర తీరానికి పోయి పచార్లు చేశారు. అవును, ఇప్పుడు అంతా స్పష్టమైపోయింది. మార్గం విస్పష్టంగా కనిపిస్తున్నది. జగజ్జనని సంకల్పం అవగతమైంది అని తమతో తాము చెప్పుకున్నారు. సముద్ర తీరం నుండి మన్మథనాథ్ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు స్వామీజీ వదనార విందం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. అక్కడ ఆయన ప్రసంగం వినగోరి పలువురు మిత్రులు సమావేశమై ఉన్నారు. లోపలకు వెళ్ళగానే వారితో స్పష్టంగా ఇలా చెప్పారు. అవును, పాశ్చాత్య దేశాలు వెళ్ళే తీరాలి. ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. హృదయపూర్వకంగా పనిచేద్దాం. ఫలితాన్ని జగజ్జనని ప్రసాదిస్తుంది. జగజ్జనని నాతో మాట్లాడింది. స్వామీజీ తేజో విరాజమాన ముఖార విందము, స్పష్టమైన ఆయన మాటలు అందరినీ పరమానంద భరితులను చేశాయి. తదుపరి సమస్య డబ్బు. నేను అమెరికా వెళ్ళాలన్నది జగజ్జనని సంకల్పమైతే డబ్బు కూడా ఆమె అందజేస్తుంది అన్నారు స్వామీజీ. జనసామాన్యం నుండి, పేదల నుండి వసూలు చేయాలన్నదే స్వామీజీ అభిమతం. పెద్ద మనుషుల, ధనవంతుల నుండి డబ్బు పుచ్చుకోవద్దని స్వామీజీ నిష్కర్షగా చెప్పారు. రామనాథపుర మహారాజు మరి ఇంకా ఒకరిద్దరు సంపన్నుల వద్ద పొందిన అనుభవమే ఇందుకు కారణం. స్వామీజీ అమెరికాకు వెళ్లే పక్షంలో పూర్తి బాధ్యతను తానే వహిస్తానని ఒక సంపన్నుడు కూడా వాగ్దానం చేసి ఉన్నాడు. పిదప ఆయనను సంప్రదించినప్పుడు అతి తక్కువ మొత్తాన్ని మాత్రమే ఇచ్చాడు. ఈ విషయం స్వామీజీకి ఆలస్యంగా తెలిపినప్పుడు ఆయన కాస్త బాధపడ్డారు. అందుకే ఇకపై ధనవంతుల వద్దకు వెళ్ళవద్దని స్పష్టంగా చెప్పేశారు. మార్చి, ఏప్రిల్లో చెన్నై శ్రేయోభిలాషులు స్వామీజీ పాశ్చాత్య ప్రయాణానికై పైకం వసూలు చేయనారంభించారు. అలసింగ పెరుమాళ్ నేతృత్వంలో కొందరు ఒక బృందంగా చేరి పనిచేయసాగారు. స్వామీజీ శిష్యులను, శ్రేయోభిలాషులను, మిత్రులను అనేకులను కలుసుకొని పైకం వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. స్వామీజీ విదేశీ ప్రయాణానికి యువకులే ఎక్కువ మొత్తం వసూలు చేశారు. అది కూడా మధ్యతరగతి ప్రజల వద్దకే ఎక్కువగా వారు వెళ్ళారు. జగజ్జనని సంకల్పం అదే అయితే నేను పాశ్చాత్య దేశాలకు వెళతాను. అందుకు అవసరమైన డబ్బు జనసామాన్యం నుండి రావాలి. ఎందుకంటే నేను పాశ్చాత్య దేశాలకు పోవడం జనసామాన్యం కోసమే, పేదల కోసమే అనే కదా స్వామీజీ యువకులతో వక్కాణించి ఉన్నారు. అలసింగ తదితరులు రేయింబవళ్ళు శ్రమించారు. ఇంటింటికి వెళ్ళారు. కొందరు డబ్బు ఇవ్వడానికి ససేమిరా నిరాకరించారు, కొందరు ఇచ్చారు. కానీ అమర్యాదలు, తిట్లు వడ్డించిన తర్వాతే. అలసింగ మిత్రులు వీటిని అస్సలు పట్టించుకోలేదు. ఒక మహత్కార్యంలో తాము నిమగ్నులమై ఉన్నామని మాత్రమే భావిస్తూ వారు పనిచేశారు. చెన్నైలో డబ్బు వసూలు చేసే బాధ్యతను మిత్రులకు అప్పగించి అలసింగ బెంగుళూరు, రామనాథపురం, హైదరాబాద్ మొదలైన ఊళ్ళు వెళ్ళి పైకం వసూలు చేసుకుని వచ్చాడు. స్వామీజీ కూడా కొందరిని కలుసుకొని ఈ విషయంగా ప్రయత్నించారు. న్యాయమూర్తి సర్ సుబ్రహ్మణ్య అయ్యర్ను ఆయన వెళ్ళి కలుసుకోవడం గురించి రామానుజాచారి ఇలా వ్రాస్తున్నారు. ఒకరోజు ఉదయం స్వామీజీ చేతికర్రతో గంభీరంగా మైలాపూర్ లజ్ చర్చ్ రోడ్డు మీదుగా నిటారుగా దృష్టిని సారించి వెళుతున్నారు. ఆయన వెనుక దాదాపు 15-20 మంది యువకులు వస్తున్నారు. ఒక ఊరేగింపుగా వారు వెళుతూ ఉండడం
న్యాయమూర్తిని కలుసుకొని సహాయం కోరడానికే. స్వామీజీ వేషభాషలు, వ్యక్తిత్వము రోడ్డు మీద నిలబడి ఉన్న అందరినీ ఆకట్టుకున్నాయి. అనేకులు ఆయనను అనుసరించి నడవసాగారు. నేను కూడా న్యాయమూర్తి ఇంటిని చేరుకున్నప్పుడు పెద్ద జనసమూహమే స్వామీజీ వెనుక గుమిగూడి ఉంది. నేను స్వామీజీని మొట్టమొదటిసారి చివరిసారి చూసింది ఆ ఒక్క సందర్భంలో మాత్రమే. పేదలను, పామరులను బహిష్కరించడం వల్లనే మన దేశం పతనం చెందిందనే యథార్థాన్ని ప్రప్రథమంగా చాటి చెప్పిన వ్యక్తి స్వామీజీయే. దేశ ప్రగతి కోసం చేయబోయే ఏ కార్యమైనా వారిని ఉద్ధరించడంతోనే ప్రారంభించాలని ఆయన ప్రగాఢ విశ్వాసం. అది మనస్సులో ఉంచుకునే పనులకు రూపకల్పన చేశారు. పేదల పురోభివృద్ధికై డబ్బు సేకరించాలని విదేశాలకు పోతున్నాను, అందుకు అవసరమైన డబ్బు వారి నుండే స్వీకరిస్తాను అంటూ వారి వద్ద నుండే పైకం వసూలు చేయాలని ఆయన అభిలషించారు. డబ్బు వసూలు చేసి మొదట సేకరించిన 200 రూపాయలు స్వామీజీకి సమర్పించారు. దానిని పుచ్చుకున్న స్వామీజీ వెంటనే బజారుకు వెళ్ళారు. పిల్లల కోసం మిఠాయిలు, బొమ్మలు కొనుగోలు చేశారు. వాటిని తీసుకుని వెళ్ళి ఆయన బస చేసిన ఇంటికి చుట్టుపక్కల నివసిస్తున్న పిల్లలందరికీ పంచిపెట్టి ఆనందించారు. స్వామీజీకి పిల్లలంటే మహాప్రీతి. వారికి ఆయన కథలు చెప్పేవారు, వేడుకలు వినోదాలు చేసి చూపేవారు. బాలాజీరావు ఇంట్లో అతడి కుమారుడైన చిన్న పిల్లవాడి కోసం కొన్ని హస్తలాఘవ గారడీలు కూడా చేసి చూపించారట. కత్తితో తమ చేతిని గట్టిగా నరికేవారు స్వామీజీ. కానీ అందుండి చుక్క రక్తం కూడా స్రవించదు. ఇది చూసి పిల్లలు ఆశ్చర్యానందాలు పొందడం చూసి ఆయన కూడా ఎంతో సంతోషించేవారట. కొద్ది కొద్దిగా డబ్బు వసూలైంది. మొదట నిరాకరించిన రామనాథపుర మహారాజు కూడా తక్కిన మహారాజులు ఇంకా పలువురు ఆర్థిక సహాయం చేయడం గురించి విన్న తర్వాత తాను 500 రూపాయలు ఇచ్చాడు. ఈ విధంగా చెన్నై శ్రేయోభిలాషులు 4000 రూపాయలు వసూలు చేశారు. పెనుసులార్ అనే ఓడలో మే 31వ తేదీకి స్వామీజీకి 2వ తరగతి టిక్కెట్ కొనుగోలు చేశారు. 179 పౌండ్లు అంటే 2685 రూపాయలు స్వామీజీకి రొక్కంగా ఇచ్చారు. స్వామీజీ కూడా మానసికంగా తమ అమెరికా ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులయ్యారు. 19వ అధ్యాయం సమాప్తం. ఓం సాయి.